హైటెక్ సిటీ నుండి దుర్గం చెరువు వైపు వెళ్తున్నామనమాట. ఈ బ్రిడ్జ్ అనమాట ఇదే. సో, మనకు ఇటు సైడు, అటు సైడు 13 కేబుల్స్ ఉంటాయి. ఇక్కడ నుండి చూస్తే మనకు కింద దుర్గం చెరువు, అలానే హైటెక్ సిటీ చాలా బాగా కనిపిస్తుందండి. ఇవి ఆరెంజ్, వైట్, గ్రీన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో, కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. ఎవ్రీ టైమ్ చెప్పాను కదా కింద. నెక్స్ట్ టైం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం హైటెక్ సిటీకి అనమాట. సో, హైటెక్ సిటీ నుండి దుర్గం చెరువు వైపు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ని చూడబోతున్నాం. సో, నా ఛానల్లో వచ్చేసి మంచి మంచి ట్రావెల్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఇదిగోండి కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇదే. సో, మనకు ఇటు సైడు, అటు సైడు 13 కేబుల్స్ ఉంటాయి. మధ్యలో వచ్చేసి మనకు ఫ్లాగ్ లైట్ అనేది వస్తూ ఉంటుంది. మనకి ఇటు సైడ్ ఏముంటుందంటే దుర్గం చెరువు అనమాట. ఇందులో మనకు బోట్ ఫెసిలిటీ కూడా ఉంది. అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. దీనిపైన కూడా మనకు లైటింగ్స్ అనేవి ఉంటాయి. నేను వర్షంలో వెళ్ళాను. దానివల్ల వీడియో అనేది కొంచెం క్లారిటీ అనేది రాలేదు. ఈసారి మళ్ళీ కంప్లీట్ దుర్గం చెరువు పైన కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ వీడియో కూడా తీస్తానన్నమాట. సో, మనం మిడిల్లో ఉన్నాం ఇప్పుడు. దీనిపైన వచ్చేసి మనకు 2 డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇదొక కేబుల్, దీని పక్కనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ కేబుల్స్ వచ్చేసి ఒకే సైడు మనకు 13 వస్తాయి. చూడండి, మనం అక్కడి నుండి వచ్చాము. ఇలా ఉన్నాయి. ఇక్కడ నుండి వెహికల్స్ మనకు వెళ్ళడానికి దారి అనేది ఈజీ చేసింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ రావడం వల్ల ట్రాఫిక్ అనేది తగ్గిందనమాట హైటెక్ సిటీకి. ఇక్కడ నుండి చూస్తే మనకు కింద దుర్గం చెరువు, అలానే హైటెక్ సిటీ చాలా బాగా కనిపిస్తుందండి. ఈ దుర్గం చెరువులో వచ్చేసి మనకు బోట్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళినట్టయితే పెద్ద బోట్‌లో ప్రయాణించొచ్చు. అలానే స్పీడ్ బోట్ కూడా ఉంటుందన్నమాట. సపరేట్ మనకు ఫ్యామిలీ వరకే స్పీడ్ బోట్‌లో కూడా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి మన 2 దారులనేవి ఉన్నాయి. ఒకటి బైసైకిల్ దారి, ఇంకోటి మామూలు పెద్ద వెహికల్స్ అన్నీ వెళ్ళే దారనమాట. ఇదిగోండి, ఇదంతా కూడా దుర్గం చెరువే. మనకి ఈవినింగ్ టైంలో లైటింగ్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తాయి. ఇంకా మనం కిందకి వెళ్ళి చూసినట్టయితే దీనిపైన ఫ్లాగ్ లైట్స్ అనేవి ఆరెంజ్, వైట్, గ్రీన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో, కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. ఎవ్రీ టైం వెళ్తూ ఉంటాను కానీ ఇంత డీటెయిల్‌గా ఎప్పుడు కూడా వీడియో అనేది తీయలేదు. సో, ఫస్ట్ టైం ఆగి అక్కడ అందరూ వీడియోస్, ఫొటోస్ తీస్తున్నారు. సో, నేను కూడా కొంచెం సేపు వీడియో తీద్దామనే ఉద్దేశంతో కొంచెం సేపు ఆగి కంప్లీట్ వ్యూ అంతా చూపిస్తున్నానన్నమాట. చాలామంది ఆగారు. ఇంకా ఆగి ఫొటోస్, వీడియోస్ తీసుకొని వెళ్తున్నారనమాట. ఇది మన హైదరాబాద్‌కి ఒక స్పెషల్ లుక్ అనమాట ఇది. చాలా చాలా బాగుందండి నిజంగా. ఇదిగోండి బోటు చెప్పాను కదా కింద. నెక్స్ట్ టైం మనం బోట్ జర్నీ కూడా చేద్దాం. ఆ వివరాలన్నీ కూడా చూపిస్తానన్నమాట. ఇక్కడ వెళ్తుంది. ఇంతకు ముందే స్పీడ్ బోట్ అనేది వెళ్ళింది. నేను అవతల సైడ్ లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇట్లా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. అసలు మేము ఈ రూటే కాదు, కాకపోతే కేబుల్ బ్రిడ్జ్ అంతా షూట్ చేయాలనే ఉద్దేశంతో ఆగి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాము. నెక్స్ట్ మన ఛానల్లో ఐకియా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. మేము ఐకియాకి వచ్చామన్నమాట. అక్కడ నుండి కేబుల్ బ్రిడ్జ్ కూడా చూద్దామనేసి ఇక్కడికి వచ్చేసాం. సో, కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడైతే బయలుదేరి మనం ముందుకు వెళ్ళి అటు సైడ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను.
చాలా బావుంది కదండీ! చూసారు కదా! 2 సైడ్స్ కూడా వ్యూ అయితే అద్దిరిపోయింది. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బావుంటుంది. ఈరోజు భారీ వర్షం ఉందండి మేమెళ్ళిన రోజైతే. ఇంకో రోజైతే నేను వెళ్ళి క్లియర్‌గా అంతా షూట్ చేసుకొని కింద దుర్గం చెరువు దగ్గర కూడా బోట్ అంతా ఎలా ఉందో మీకు ఎక్స్‌ప్లోర్ చేస్తాననమాట. మన ఛానల్‌లో ఇలాంటి మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ అయితే వచ్చేస్తూనే ఉంటాయి. సో, మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకు బాలాపూర్ గణేష్‌డు, ఖైరతాబాద్ గణేష్‌డు అన్ని వీడియోస్ రాబోతున్నాయి. సో, అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.